ఓం నమ శివాయ. ఈరోజు శివరాత్రి పర్వదినం. మాకు దగ్గరలో ఉన్న కీసరగుట్టకొచ్చాం. ఈ కీసరగుట్ట చరిత్ర ఏమనగా మా తాతగారు నాకు చెప్పారు. ఒకప్పుడు రాముల వారే ఈ కీసర క్షేత్రానికి వచ్చారట. ఈ కీసర క్షేత్రం చాలా అందంగా ఉందని, ఇక్కడ శివలింగాన్ని పూజిస్తే చాలా బాగుంటుందని హనుమంతుణ్ణి పిలిచి రాముడు శివలింగాన్ని తెమ్మంటాడు. అప్పుడు ఎక్కడికి వెళ్ళి శివలింగాన్ని తేవాలని హనుమంతుడు కాశీకి ఎగురుకుంటూ వెళ్ళి అక్కడ ఉన్న లింగాల్ని చూస్తాడు. చాలా లింగాలు ఉంటాయి. అప్పుడు ఏ లింగాన్ని తీసుకొని వెళ్తే రాముడు సంతోషిస్తాడు అని 101 లింగాల్ని తీసుకొని వెళ్తాడు. అప్పటికే శ్రీరాముడు హనుమంతుడు వచ్చేవరకు ఆలస్యం అవుతుందనుకొని సంధ్యావందనం అవుతుందని శివుణ్ణే వేడుకోగా శివుడే ప్రత్యక్షమై అక్కడ వెలుస్తాడు. అందుకనే సాయంత్రం సమయంలో శివుడు వెలిశాడు కాబట్టి ముఖద్వారాలు కూడా పడమట దిక్కే ఉంటాయి. అలా వెలిసిన శివలింగానికి శ్రీరాముడు పూజ చేస్తాడు. అప్పుడే హనుమంతుడు రాగా ఏ లింగాన్ని ప్రతిష్ఠించాలి అని రాముణ్ణి అడగ్గా అప్పటికే సంధ్యావందనం అయిపోయింది అని, పూజ అయిపోయిందని శ్రీరాముడు చెప్పగా హనుమంతుడు అలిగి ఆ లింగాలను చెల్లాచెదురుగా విసిరేస్తాడు. అప్పుడు శ్రీరాముడు హనుమంతుణ్ణి బుజ్జగించి ఈ దానికేనా నువ్వు కోపడ్డది అని చెప్పి ఈ ప్రాంతానికి కేసరగిరి అని నామకరణ చేస్తున్నాను. ఇది చరిత్రలో నిలిచిపోతుంది. కేసరగిరినే మనం ఇప్పుడు కీసరగుట్టగా పిలుస్తున్నాము. చాలా క్రౌడ్ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ మేము అక్కడ లోపలికి పార్కింగ్ చేసేసి ఇక్కడ వెళ్తున్నాం. చూడండి ఎంత క్రౌడ్ ఉందో. రైట్ సైడ్లో కనపడుతున్న క్యూ అది, ఆ లైన్ చాలా దూరం ఉంది. ఇప్పుడు మేము దర్శనానికి నడుచుకుంటూ వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇక్కడనే మా కీసర తాత ఉంటాడు. ఆయననే మమ్మల్ని దర్శనానికి తీసుకొని వెళ్తా అన్నాడు. అగ్గో వస్తున్నాడు. అందుకనే మేము ఈ సైడ్కి నిలబడ్డాం. మా పెద్దాడు పోయి మాట్లాడుతుండు. వెయిట్ చేయమన్నాడు మా కీసర తాత. అందుకనే మేము వెయిట్ చేస్తున్నాం. అదిగో ఆయన విఐపి. ఇంకో రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ చాలా క్రౌడ్ ఉర్రు. వాళ్ళందరినీ పోలీస్ కంట్రోల్ చేస్తుర్రు. ఇప్పుడు మా డాడీ సెల్ఫీ దిగుతుండు. నన్ను ఇట్లా గుంజుతుండు ఓకే హాయ్ చెప్పమని. చాలా దిగినామంటే వినకుండా మళ్ళా దిగుతూనే ఉండు. అగ్గో ఆడ ఇట్లా పోలీసులు కంట్రోల్ చేస్తారు రైట్ సైడ్ది. అక్కడ కూడా చాలా క్రౌడ్ ఉంది. ఇప్పుడు వెళ్తున్నాం గుడి లోపలికి. వచ్చేసాం. ఇదే మెయిన్ టెంపుల్. ఇక్కడనే మెయిన్ టెంపుల్ ఉంటుంది. నాకు కనిపిస్తలేదు, దింపుతున్నా.
మా డాడీ ఎత్తుకోమంటే ఎత్తుకోవట్లేదు. ఇప్పుడే దర్శనం ప్రసాదం పెట్టు. ఆశీర్వాదం ఆశీర్వాదం అందరు కూర్చోండి. ఆశీర్వాదం కూర్చో. అయ్యగారు అయ్యగారు వద్దమ్మా. ఆశీర్వాదం చేసేగా అందరికీ మెయిన్ టెంపుల్కి వెళ్ళి ఇప్పుడే బయటకు వచ్చినాం. ఇంకా పక్కన ఉన్న టెంపుల్కి ఇట్లా పోతున్నాం. లైటింగ్ ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్. అన్ని గోపురాలకి అన్నిటికి ఇప్పుడే బయటికి వెళ్ళేస్తున్నాం. పోలీసులు బండి వస్తున్నారు. మేమైతే ఎగ్జిట్ కాడికి వెళ్ళిపోతాం. కాకపోతే కొంచెం చాలా దూరం నడవాలి. పక్కనే ఇంకొక టెంపుల్ కూడా ఉంది. ఈ దాని లోపలికి పోనీకి టైం లేకుండా ఇక్కడ మా అన్న ఎన్ని దీపాలు వదులుతుంది ఫ్రెండ్స్. ఇది వీళ్ళు ఫ్రీ పాలు అని అడుగుతుంది.
అందరూ ఫ్రీగా తాగుతారు. మేము ఇట్లా పోయి ఫ్రీగా తాగుదామని లైన్లో నిలబడ్డాం. మా టైం ఇట్లా వచ్చేసింది. మేంగిలో పాలు తీసుకొని తాగేసినాం. బాగుండే అనుకుంటే బాగున్నాయి. 2 కప్పులు తాగిన నేనైతే. మా అన్న అయితే 3 కప్పులు తాగేసింది. మళ్ళీ కింద చూడండి, అందరూ కప్పులు అక్కడిక్కడ చిన్నలందరూ పడేసారు. ఇదే శ్వేతగోపురం. ఇదే శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం. అక్కడ ఒక హనుమాన్ టెంపుల్ ఉంది. ఇక్కడ మా డాడీ రాయి కొనుక్కుంది. శివలింగం. ఇదే మెయిన్ ఎంట్రన్స్. ఈ దాని ముంగట చాలా శివలింగాలు ఉంటాయి. 101 శివలింగాలు ఉంటాయి. మనుషులు చాలా రష్ ఉంది కాబట్టి కనిపిస్తుంది అందరికి. మా డాడీ సెల్ఫీ దిగుతాడు. మా అన్న నన్ను షేర్ పెట్టి నిలబడ్డాడు. ఇంకో హనుమాన్ టెంపుల్ ఇదే. ఇక్కడ కూడా చాలా రష్ ఉంది. నేను వెళ్ళలేదు. అక్కడ ఉన్న హనుమాన్ విగ్రహం చాలా పెద్దగా ఉంటుంది. కాకపోతే రష్ ఉండడం వల్ల మేము పోలేదు. ఇప్పుడైతే మేము కిందికి దిగుతున్నాం. గుడికి ఎంట్రన్స్ ఒక సైడ్ అయితే మేము ఇప్పుడు ఎగ్జిట్ సైడ్కి వెళ్ళి దిగుతున్నాం. మా పక్కన ఉన్న వాళ్ళు అందరు ఎక్కుతారు. ఎగ్జిట్ నుంచే ఎక్కుతారు కొంతమంది. మేమైతే దిగుతున్నాం. ఇక్కడ చెట్ల కింద చాలామంది కూర్చొని దేవుడి స్మరణ చేసుకుంటుర్రు, జాగరణ చేస్తుర్రు. ఎంతమంది వచ్చిర్రో వివిధ ప్రాంతాల నుంచి. మేము చూస్తే మీకు అర్థమవుతుండొచ్చు ఎంత. మేము ఇప్పుడు షాపింగ్కి వచ్చినాం. మా యాపిల్ ఏడుస్తుందని కొన్ని బొమ్మలు కొనిచ్చినాం. నేను కూడా ఒక రూబిక్స్ క్యూబ్ కొనుక్కున్నా. మా డాడీని బ్యాట్ కొనియనంటే రూబిక్స్ క్యూబ్ కొనుక్కుంటా అని చెప్పి కొనుక్కున్నా. మా దర్శనం షాపింగ్ అయితే అయిపోయింది. అందరికీ బాయ్ బాయ్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో చూసినందుకు అందరికీ థ్యాంక్ యూ.